అనేక మంది పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారు ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ మరణం ముందు వారు తల ఒగ్గాల్సి వచ్చింది. మరణం ముందు వారు సాష్టాంగ పడాల్సి వచ్చింది. అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయించిన జగజ్జేత, అతనికి మలేరియా జ్వరం వచ్చిందండి. ఒక చిన్న దోమకాటుకి ఆ వ్యక్తి మరణించాడు. నిజంగా ప్రపంచాన్ని ఏలినటువంటి గొప్ప చక్రవర్తి దోమకాటుని జయించలేకపోయాడు. మరణం నిజంగా ప్రతి ఒక్కరిని కబలిస్తూ ఉంటుంది. ఒక సత్యాన్ని మీరు గమనించాలి, ప్రతి మనిషి కూడా మరణం వస్తుంది. చెప్తున్న నేను ఒకనాటికి మరణిస్తాను, మంటికి వెళ్ళిపోతాను. వింటున్న మీరు ఒకనాటికి మట్టికి వెళ్ళిపోతారు. ఏమి సాధించాలి మనం? ఈ లోకంలో ఏమి మనం తీసుకువెళ్తాం? మనతో పాటు ఏం తీసుకెళ్తామో తెలుసండి? పాపపుణ్యాలు మాత్రమే మనం తీసుకెళ్తాం. నువ్వు చేసిన పాపము నువ్వు తీసుకువెళ్తావు, నువ్వు చేసిన పుణ్యము నువ్వు తీసుకువెళ్తావు. మరణించిన తర్వాత ఏమీ రావు. నీది అనుకున్న దేహం కూడా నీతో పాటు రాదు. నీ బంగారము, నీ వెండి, నీ ఆస్తిపాస్తులు, నీ సర్టిఫికేట్లు, ఇంకా నీ పొలాలు, భూములు, ఆస్తిపాస్తులు ఏవి కూడా నువ్వు మరణంతో ఏమీ తీసుకెళ్ళవు. కానీ నువ్వు ఒక్కడివే రావాలి, ఒక్కడివే వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని గమనిస్తున్నావా?